ఒక రైతు తన పొలంలో అన్ని రకాల మొక్కలు ఉండాలని భావించి అనుకున్న వెంటనే రకరకాల విత్తనాలు ఒకే కవర్లో వేసుకొని తన పొలానికి వెళ్తూ ఉన్నాడంట. వెళ్లే దారిలో పొరపాటున ఒక విత్తనం జారి రోడ్డు మీద పడిపోయిందంట. ఆ రైతుకు తెలియదు, ఆయన వెళ్ళిపోయాడు. కానీ ఈ విత్తనం ఎదురు చూస్తుందంట. నా రైతు వచ్చి నన్ను తీసుకువెళ్తాడు, నా స్నేహితులతో పాటు నేను ఆ పొలంలో ఒక మొక్కలా బ్రతకొచ్చు అని ఎంతో ఆశగా ఎదురు చూస్తుందంట. కానీ ఆ రైతు తిరిగి రాలేదు. కొన్ని రోజులు గడిచినాయి. ఆ విత్తనాన్ని ఎంతో మంది తొక్కుకుంటూ వెళ్తున్నారంట. ఆ విత్తనం ఏడుస్తుందంట, దేవుడా, నా రైతు నన్ను పాడేసుకొని వెళ్ళిపోయాడు, నన్ను ఎంతో మంది తొక్కుతున్నారు, నాకు చాలా నొప్పిగా ఉంది, నా మీద నుంచి లారీలు వెళ్తున్నాయి, బళ్ళు వెళ్తున్నాయి, నా వల్ల కావట్లేదు దేవుడా అని ఆ దేవుడికి ప్రతిరోజు మొరపెట్టుకుంటూనే ఉందంట. కొన్ని రోజులకి ఆ భగవంతుడు కరుణించి గాలితో కూడిన వర్షాన్ని ఇచ్చాడంట. అప్పుడు ఆ విత్తనం రోడ్డు మీద నుంచి దొర్లుకుంటూ రోడ్డు పక్కన ఉన్న మట్టిలో పడిందంట. కొన్ని రోజులకే ఆ విత్తనం మొక్కలా బయటకు వచ్చిందంట. అప్పుడు ఆ విత్తనానికి ఎంతో సంతోషం అనిపించిందంట. బ్రతకనేమో అనుకున్న నన్ను దేవుడు ఈరోజు మొక్కలా బయటికి తీసుకొచ్చాడు, నాకు చాలా సంతోషంగా ఉందని ఇంకా ఆ మొక్క ప్రతిరోజు అభివృద్ధి చెందుతూ కొన్ని సంవత్సరాలకు ఒక పెద్ద వృక్షం కింద మారిందంట. ఆ రోడ్డు మీద వెళ్తున్న ప్రతి ఒక్కరికి నీడగా మారిందంట. తను చాలా సంతోషంగా ఉంది. అప్పుడు అనుకోకుండా ఏ విత్తనాన్ని అయితే పాడేసుకున్నాడో ఆ రైతు వచ్చి ఆ వృక్షం కింద నిలబడ్డాడంట. నిలబడి ఇలా చూశాడంట, ఎంత బాగుంది ఈ వృక్షం, నేను ఎన్నో రకరకాల మొక్కలు నా పొలంలో జల్లాను, కానీ ఇలాంటి వృక్షం ఒక్కటి కూడా లేదు అని బాధపడ్డాడంట. అప్పుడు ఆ వృక్షం ఎంతో ఆనందించిందంట. నన్ను పాడేసుకున్న రైతు నా దగ్గరికే వచ్చి నిలబడి నన్ను సంతోషంగా చూస్తున్నాడు, నాకు ఇంతకన్నా ఇంకేం కావాలి దేవుడా అని దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుందంట. ఈ కథలో నీతేంటో చెప్పనా నేను? మనం పడిపోయాం కదా, ఒంటరిగా ఉండిపోయాం కదా అని ఎప్పుడూ ఏడవకండి, ఎప్పుడూ ఏడవద్దు. ఏదో ఒక రోజు మన గెలుపుని అందరికన్నా చాలా ఎత్తుగా నిలబడతాడు దేవుడు. అప్పటి వరకు ఎదురు చూడండి, వచ్చిన బాధల్ని కష్టాల్ని తట్టుకొని నిలబడండి. నీ గెలుపు నీ సొంతం అవుతుంది.